హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 169. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. కామెంట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. రీసెంట్గా నేను సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. 3T వ్లాగ్స్ అనమాట ఛానల్ నేమ్ వచ్చేప్పటికి. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నా ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది రెడ్ కలర్ షర్ట్తో. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇన్నాళ్ళు మీకు ఎందుకు చెప్పలేదంటే కనీసం ఒక 100 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా మీకు చెప్పకూడదు అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ 100 సబ్స్క్రైబర్స్ ఎప్పుడో క్రాస్ అయిపోయారు. సో ఇప్పుడు టైం అయితే వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. లాస్ట్ సండే Q&A 168 కదా, ఆ వీడియో తర్వాత నుంచి ఇప్పటిదాకా మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేసాం మన ఛానల్ అనే దాని గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాము. Q&A వీడియో అయిపోయిన తర్వాత నేను గొరిల్లా 450 వీడియో అప్లోడ్ చేశాను రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి. నాకైతే ఆ వెహికల్ చాలా బాగా నచ్చింది. ఎవరైతే గొరిల్లా 450 కొనుక్కోవాలనుకుంటారో మన ఛానల్లో వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత నేను రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 వీడియో అప్లోడ్ చేశాను. సెమీ అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఆ వెహికల్ చాలా బాగా నచ్చింది. స్క్రామ్ 411తో కంపేర్ చేసుకుంటే 440లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు. తర్వాత 2025 ట్రయంఫ్ స్పీడ్ 400ని రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450తో కంపేర్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేశాను. రెండింటికి దగ్గరగా స్పెసిఫికేషన్స్ అయితే మ్యాచ్ అవుతాయి. ప్రైస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ఎవరైనా ఈ రెండింటిలో ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటే డెడికేట్గా మన ఛానల్లో ఒక వీడియో ఉంది కాబట్టి ఒకసారి ఆ వీడియో చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఏ వెహికల్ కొనాలి అని చెప్పేసి. తర్వాత ఫోర్త్ వెహికల్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 వీడియో అప్లోడ్ చేశాను. నాకైతే పర్సనల్గా ఆ వెహికల్ డిజైన్ బాగా నచ్చింది. టైర్స్ గ్రిప్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేను రైడ్ చేశాను ఆ వెహికల్, నాకు అనిపించిన దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోలో. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా మీరు మన చాలా ఉంది చెక్ చేయొచ్చు. తర్వాత ఫిఫ్త్ వీడియో కింద రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 క్రోమ్ విత్ గ్రీన్ కలర్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా మందికి ఆ కార్ అయితే ఇష్టం అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది చూడంగానే. అందుకే షోరూంలో ఉండే ఆ వెహికల్ రివ్యూ చేశాను. ప్రత్యేకంగా ఏమీ రైడ్ చేయలేదు, ఎందుకంటే నేను క్లాసిక్ 350 రైడ్ చేశా. బట్ ఈ వెహికల్ మీకు చూపించాలి, అసలు స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అన్నింటిలో మీకు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది కాబట్టి షోరూంలో ఉండే వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు. అదే రోజే నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను. రీసెంట్గా డామినర్ 250 డామినర్ 400 అయితే అప్డేట్ చేశారు మంచి మంచి ఫీచర్స్ ఇచ్చి బజాజ్ కంపెనీ వాళ్ళు. అసలు ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియో రికార్డ్ చేశా. ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. లాస్ట్ సండే దగ్గర నుంచి ఈ సండే దాకా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అనమాట ఇవన్నీ. ఎవరైనా మీకు నచ్చిన వెహికల్ కొనుక్కోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వాటిని చెక్ చేసిన తర్వాతే కొనుక్కోండి. ఇప్పుడు కామెంట్స్ చూద్దాము. ఫస్ట్ కామెంట్ వచ్చేప్పటికి సాయి చేశారు, బైక్కి బెస్ట్ GPS ట్రాకర్ చెప్పన్నా అని చెప్పేసి. 1 ల్యాప్ అని చెప్పేసి మీకు ఒక డివైస్ అయితే ఉండిద్ది. అమెజాన్లో మీరు సెర్చ్ చేయొచ్చు. 2500 దగ్గర నుంచి 4500 రూపాయల మధ్యలో ప్రైస్ అయితే ఉండిద్ది. వైర్లెస్ రెండు మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. నేనైతే మీకు వైర్లెస్ సజెస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు కార్లో పెట్టుకోవాలంటే కార్లో పెట్టుకోవచ్చు, మోటార్ సైకిల్లో పెట్టుకోవాలంటే మోటార్ సైకిల్లో పెట్టుకోవచ్చు. ఫిజికల్గా వైర్లు అయితే ఏమీ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నింటిలో ఒక సిమ్ కూడా ఇస్తారు. సో నేనైతే అది మీకు సజెస్ట్ చేస్తాను. లేదు కొంచెం మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే వైర్ డివైస్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు రీడైరెక్ట్ అయిపోతారు అమెజాన్కి. అక్కడ నుంచి సరే మీరు ఆ డివైస్ అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ కళ్యాణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో బైక్కి ఇచ్చే డిస్క్ ప్లేట్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చా ఫర్ బెటర్ బ్రేకింగ్? ఐ మీన్ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఉంటుంది కదా, దాన్ని 270కి అప్డేట్ చేసుకోవచ్చా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు బ్రో. మోడిఫికేషన్లో ఏదైనా పాసిబుల్ అవుతుంది, కానీ మీరు మోడిఫై చేసుకునేటప్పుడే మాస్టర్ సిలిండరు, క్యాలిపర్స్ అలాగే కొన్ని అడాప్టర్స్ కూడా అవసరం అవుతాయి అన్నమాట. అవన్నీ మీరు చూసుకొని మీ వెహికల్ని మోడిఫై చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఉన్నట్టుగానే వాడుకోండి. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. క్యాలిపర్స్ అడాప్టర్ సరిగా ఫిట్ అవ్వలేదు అనుకోండి, మీరు బ్రేక్ వేసిన వెంటనే విరిగిపోతుంది. అప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. మీరు స్పీడ్గా వెళ్ళేటప్పుడు బ్రేక్ పడలేదు అనుకోండి, యాక్సిడెంట్ కూడా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మోడిఫై చేసుకోండి. నెక్స్ట్ భార్గవ్ అయితే కామెంట్ చేశారు, సజెస్ట్ ఏ బైక్ అండర్ 3 lakhs ఇంక్లూడింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఫర్ 100% సిటీ యూస్, గుడ్ పోస్చర్, డీసెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ లో మెయింటెనెన్స్ ఆర్ టాప్ ప్రియారిటీస్. బ్రో మీకు లో మెయింటెనెన్స్ ఉండాలి, అలాగే మీకు కంఫర్ట్ బాగుండాలి, సిటీలో తిరగాలి, లాంగ్ రైడ్ వెళ్ళాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి అని అనుకుంటే 3 lakhs లోపు మీకు బజాజ్ డామినర్ 400 అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. రీసెంట్గా ఆ వెహికల్కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి బజాజ్ కంపెనీ వాళ్ళు అప్డేట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మా ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయొచ్చు ఏమేమి ఫీచర్స్ ఏంటి అనేది. వైడ్ హ్యాండిల్ బార్ అలాగే కొద్దిగా కంఫర్టబుల్గా లాంగ్ రైడ్ వెళ్ళడానికి డిజైన్ చేశారు. మీకు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మెయింటెనెన్స్ విషయానికి వస్తే బజాజ్ వెహికల్స్ కాబట్టి చాలా వరకు తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండేది కాబట్టి నేను మీకు డామినర్ 400 సజెస్ట్ చేస్తున్నాను. మీరు ఆ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెంకట్ అయితే కామెంట్ చేశారు, షోరూంలో టెస్ట్ రైడ్ కోసం బైక్స్ ఇస్తారు కదా, ఆ బైక్స్ ఫైనల్గా ఏం చేస్తారు అని చెప్పేసి. ఏమీ తెలియని వాళ్ళైతే మాత్రం ఆ వెహికల్స్ వాళ్ళకే అమ్ముతారు. అన్నీ తెలుసుకున్న వాళ్ళైతే మాత్రం కొత్త వెహికల్ కొంటారు. అన్నీ ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే
ఫస్ట్ మీరు షోరూమ్కి వెళ్తారు కదా, టీవీఎస్ అవ్వచ్చు, బజాజ్ అవ్వచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని డిస్ప్లే వెహికల్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు జూపిటర్ 125 నచ్చింది అనుకోండి, టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి జూపిటర్ 125 వెహికల్ తీసుకుని టెస్ట్ రైడ్ చేస్తారు. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ తీసుకెళ్ళి అక్కడే డిస్ప్లేలో పెడతారనమాట. నాకు ఆ వెహికల్ నచ్చిందని నేను తీసుకుంటాను అన్నారంటే మీకు ఆ వెహికలే ఇస్తారు. నాకు ఈ వెహికల్ వద్దు, గోడౌన్లో ఇంకొక వెహికల్ ఉంటే అది తీసుకొని రండి, లేకపోతే నేనే వస్తాను గోడౌన్కి, అక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. మిమ్మల్ని తీసుకెళ్తారు. ఖచ్చితంగా మీకు నచ్చిన వెహికల్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా అయితే మీరు కొత్త వెహికల్ కొన్నట్టే. లేదు మీకు ఈ ప్రాసెస్ తెలియలేదనుకోండి, ఖచ్చితంగా ఆ వెహికల్ మీకే ఇస్తారు. మీరే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేశారండి, నిన్నే వచ్చిన ఆ వెహికల్ అని చెప్తారు. సో మీరే టెస్ట్ రైడ్ చేశారు కాబట్టి మీరే కొనుక్కుంటారు. ఇట్లా కొన్ని ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే డెడికేటెడ్గా షోరూమ్ బయట టెస్ట్ రైడ్ వెహికల్స్ పెడతారనమాట. సో ఎవరు వచ్చినా సరే ఆ వెహికల్సే టెస్ట్ రైడ్కి ఇస్తారు. కొత్త వెహికల్స్ అయితే షోరూమ్లోనే ఉంటాయి. ఇట్లా మీరు తెలుసుకొని జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ అర్జున్ రెడ్డి అయితే కామెంట్ చేశారు, బైక్లో సైలెన్సర్లో డీపీ కిల్లర్ ఉండిద్ది కదా, అది తీసేస్తే ఏమవుతుంది అని చెప్పేసి కామెంట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే డీపీ కిల్లర్ రిమూవ్ చేయడం వల్ల మనకి సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉండిద్దో అది మీ వెహికల్కి పెట్టుకున్న తర్వాత నార్మల్గా డీబీ కలర్ ఉంటేనే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంకా అది రిమూవ్ చేశారనుకోండి సౌండ్ అయితే పెరిగిపోయింది అనమాట. పబ్లిక్లో ఆ వెహికల్ మీరు వేసుకుని వెళ్ళారనుకోండి అందరికీ డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఎవరు లేని చోట ఆ వెహికల్ మీరు యూజ్ చేసుకుంటే తప్పే లేదు. పొరపాటున మీరు పోలీసులకి కనిపించారా ఆ వెహికల్ ఖచ్చితంగా సీజ్ చేస్తారు. లేకపోతే ఆ సైలెన్సర్ తీసేసి స్టాక్ సైలెన్సర్ పెట్టుకునేదాకా మీకు అయితే ఆ వెహికల్ ఇవ్వరనమాట. బయట రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు మోడిఫికేషన్స్ అయితే ఏమీ చేయించొద్దు, ఉన్నది ఉన్నట్టుగా వాడుకోండి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయించుకుంటే తప్పలేదు, కానీ మేజర్ మోడిఫికేషన్స్ చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ వెహికల్ సీజ్ అవుతుంది. నెక్స్ట్ వికాస్ అయితే కామెంట్ చేశారు, బ్రో నేను FZS హైబ్రిడ్తో ర్యాపిడో చేద్దాం అనుకుంటున్నా, నేను స్టూడెంట్ని, FZ హైబ్రిడ్తో ర్యాపిడో చేయడానికి పనికి వస్తుందా అని చెప్పేసి. బ్రో మీరు అది కాలేజ్కి వెళ్ళడానికి కొనుక్కున్నారు, హ్యాపీగా కాలేజ్కి వెళ్ళండి, రండి. ర్యాపిడో చేసుకోవాలంటే తప్పేం లేదు, ఎందుకంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ లాగా ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు కాబట్టి సంపాదించుకోవచ్చు. బట్ ఏంటంటే FZలో బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా వైడ్ టైర్ అయితే ఉండిద్ది. 35 to 40 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ మైలేజ్ రాదు. 35 వస్తే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఆ మైలేజ్కి మీరు పెట్టుకునే డబ్బులకి మీరు సంపాదించే డబ్బులకి అసలు మ్యాచ్ అవ్వదన్నమాట. ర్యాపిడోలో ఇటు డబ్బులు తీసుకొని ఇటు పెట్రోల్కి పోస్తున్నట్టుగానే ఉండిద్ది. దయచేసి FZ అయితే ర్యాపిడో కోసం యూజ్ చేసుకోవద్దు. మీరు కావాలంటే 100cc వెహికల్ కొనుక్కోండి, ఆ వెహికల్తో కాలేజ్కి వెళ్ళరండి. ఖాళీ టైంలో ర్యాపిడో చేసుకుని ఎంతో కొంత మనీ సంపాదించుకున్న తర్వాత సెకండరీ వెహికల్ కింద మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు కొనుక్కోండి. అంతేగాని మంచి వెహికలే కొనుక్కొని దాన్ని ర్యాపిడో కోసం తిప్పుకొని ఉన్న డబ్బులు వేస్ట్ చేసుకుంటూ మీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ ఇట్లాంటివి అయితే చేయొద్దు. నేనైతే మీకు సజెస్ట్ చేయను. 125cc ఏదైనా ఒక వెహికల్ కొనుక్కొని ర్యాపిడోకి వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ రాయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.